వైజాగ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్గా మరొక వైపు నిర్మాతగా సక్సెస్ అవుతున్నటువంటి ఆదినారాయణ ఇప్పుడు మరొక అవార్డు పిక్చర్ తీశారు, అదే హలో బేబీ. ఇప్పటికీ దాదాపు ఈ సినిమాకి 3 ఇంటర్నేషనల్ అవార్డు రావడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం అంటే అంత తేలికైన కాదు. ఏంటి అంత అవార్డులు వచ్చినాయి అంటే ఏంటి, ఆ సినిమాకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే సినిమాలో ఉన్న గొప్పతనం అంటే సినిమా టోటల్ హ్యాకింగ్ మీద తీసిన సినిమా. ఇప్పుడు వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సోలో క్యారెక్టర్తో హ్యాకింగ్ మీద తీసిన సినిమా ఇప్పుడు వరకు రాలేదు. సో అలాంటి ఒక క్యారెక్టర్ అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రయోగకరంగానే తీసామనుకోవాలి. ఇలాంటి ప్రయోగకరంగా తీసినందుకు గాను ఆల్మోస్ట్ ఆల్ ఫిల్మ్ఫేర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కి పంపించడం జరిగింది. లక్కీగా 3 అవార్డ్స్ సినిమా రిలీజ్ అవ్వకముందే వచ్చాయి. ముఖ్యంగా ఈ కథ వల్లే ఈ సినిమాకి ఇన్ని అవార్డ్స్ రావడం జరిగిందండి. అంటే ఇప్పుడు 3 అవార్డులు అంటున్నారు కదా, దేవి వేటికి వచ్చిందండి? ఇప్పుడు దాదాపాలకి అవార్డు ఒకటి వచ్చిందండి, ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, అలాగే ఏపీ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, అలాగే తెలంగాణ ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చిందండి. అలాగే మొత్తం 3+1 రీసెంట్గా వచ్చిందండి, 4 వచ్చాయి యాక్చువల్గా. అవునండి. సో ఇప్పుడు హ్యాకింగ్ పైన అంటున్నారు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా ఈ టెక్నికల్గా మొత్తం జరుగుతున్నటువంటి హ్యాకింగ్ సిస్టమ్ పైన మొత్తం ఉంటుంది సినిమా మొత్తం. అంటే అంతకు మించి ఏంటంటే జనరల్గా ఒక మొబైల్ హ్యాక్ చేస్తే మనం అనుకోవడం ఏంటంటే డబ్బులు పోతాయి, లేకపోతే డబ్బులు తీసేస్తారు, యూపీఐ నుంచి అమౌంట్ బ్యాంక్ నుంచి అకౌంట్ పోతుంది, అది ఇది అంటారు. కానీ ఎన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే అమ్మాయి యొక్క మానాభిమానాలు. ఒక మొబైల్ హ్యాక్ చేస్తే ఆ మొబైల్లోంచి కెమెరా కూడా యాక్సెస్ అవుతుంది, దాని ద్వారా పక్కన ఉన్నటువంటి వైఫై యాక్సెస్ అవుతుంది, సీసీ కెమెరాలు యాక్సెస్ అవుతాయి. ఒక అమ్మాయి తాలూకా టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడో ఉన్న వ్యక్తి చూస్తూ ఆ అమ్మాయిని ఎలా ఇబ్బంది పెట్టాడు, లాస్ట్కి అమ్మాయికి ఎలా తెలిసింది ఇలా ఉందని, అక్కడి నుంచి ఆ అమ్మాయి మళ్ళీ బయటికి ఎలా పడింది అనే ఒక కథాంశంతో తయారు చేసినటువంటి మూవీయే ఈ హలో బేబీ అండి. ఫోన్ హ్యాకింగ్ అంటున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మన తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం కూడా ఫోన్ హ్యాకింగ్ పైనే నడుస్తుంది. సో అలాంటి స్టోరీ కూడా ఏమైనా ఉండబోతుందా దీంట్లో? అలాగేం లేదండి, జస్ట్ ఒక మొబైల్ హ్యాక్ చేశాడు ఒక ఆకతాయి కుర్రోడు, ఒక మొబైల్ హ్యాక్ చేసి అమ్మాయి లైఫ్ని ఫుల్గా డిస్టర్బ్ చేశాడు. ఆ అమ్మాయి తాలూకా ప్రైవేట్ పార్ట్స్ చూపించి మనం అడగడం మొదలు పెడతాడు. ఆ అమ్మాయి ఆఖరి సూసైడ్ చేసుకున్నంత వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రికవరీ ఎలాగయింది, అసలు హ్యాకింగ్ అయిందని ఎలా తెలిసింది అనే కథాంశంతో తయారు చేసినటువంటి చిత్రమే ఈ హలో బేబీ అండి. ఎవరు చేశారండి ఇందులో పాత్రలు ఏంటి? ఇందులో సింగిల్ క్యారెక్టర్ కావ్యకీర్తి అనే అమ్మాయి చేసిందండి. ఆ అమ్మాయి ఆల్రెడీ 4 సినిమాలు చేసింది, కర్ణాటకలోని తెలుగు రాష్ట్రాల్లోని. అలాగే డైరెక్టర్గా దీన్ని రామ్ గోపాల్ రత్నం గారు చేయడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి అండ్ ఎడిటర్గా సాయిరామ్ తాడిపల్లి అండ్ ముఖ్యంగా కెమెరామెన్ రమణ కే నాయుడు గారు అద్భుతంగా చేశారండి సినిమా. సో ఇప్పుడు అంటే ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు హలో బేబీని? అంటే ఆల్రెడీ 3 సాంగ్స్ ఉన్నాయి, అందులో 2 సాంగ్స్ లాంచ్ అయ్యింది. సూన్ వచ్చే వారం ట్రైలర్ లాంచ్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ అన్ని కరెక్ట్గా కుదిరితే మే 1st వీక్లో రిలీజ్ అవుతుందండి సినిమా. ఓకే. ఓన్లీ తెలుగు వరకే రిలీజ్ చేస్తారా లేకపోతే ఇంకా అదర్ లాంగ్వేజెస్ ఏమైనా రిలీజ్ ఉందా? అంటే నేను ఇది టోటల్ బైలింగ్ మాట్లాడానండి. ఆల్రెడీ ముంబైలోని కొన్ని పెద్ద పార్టీస్తో మాట్లాడాను. వాళ్ళు రీమేక్ చేద్దాము అనే ఉద్దేశంతో ఉన్నారు, ఎందుకంటే కథ వాళ్ళకి నచ్చి రీమేక్ చేద్దామని ఉద్దేశంతో ఉన్నారు. ఒకవేళ కనుక రీమేక్ చేస్తే తెలుగు మాత్రమే రిలీజ్ చేస్తానండి, లేదంటే మాత్రం డబ్ చేసి మొత్తం అంతా ఒకసారి చేస్తానండి. అండ్ డబ్బింగ్ కూడా రెడీగా ఉందండి, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మీరు ఈ సినిమాని కొన్ని చోట్ల వేసారంటున్నారు కదా, అంటే చూసిన వాళ్ళందరికీ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంటర్వెల్ బ్యాంక్ వరకు వాళ్ళకి అసలు ఏం జరుగుతుందని అర్థం కాలే. తర్వాత వాళ్ళు నాకు కాల్ చేసి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా అసలు ఇలాంటి సబ్జెక్టు ఐడియా రావడమే చాలా గొప్ప అండి. ఎందుకంటే సింగిల్ క్యారెక్టర్ మీద చేయడం అనేది ఒక వ్యక్తి అయితే, అది హ్యాకింగ్ మీద చేయడం అనేది ఇంకా డిఫరెంట్గా ఉంది. రియల్లీ చాలా బాగా తీశారు. ఒక లొకేషన్లోని అమ్మాయిని బంధించి ఎలా చేయాలనేది మంచి ఐడియా వచ్చింది అన్నారు. ఇట్స్ వెరీ అప్రిషియేటెడ్ అండి, మంచి అప్రిషియేషన్ వచ్చాయి. ఈవెన్ సెన్సార్ కూడా చేసినప్పుడు కూడా సెన్సార్ నుంచి కూడా మంచి అప్రిషియేషన్స్ వచ్చాయండి మనకి. సో ఇది ఎన్ని థియేటర్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా చోట? యాక్చువల్గా యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నేనే డిస్ట్రిబ్యూటర్ని మొత్తం చాలా సినిమాలు రిలీజ్ చేశాను కాబట్టి నేను మినిమం ఎక్స్పెక్టింగ్ 200 to 250 థియేటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు హలో బేబీ సినిమాతో పాటు ఇంకేం చేయబోతున్నారు ఏంటి, ఏమున్నాయి మీ దగ్గర ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ఒక సినిమా ఉందండి, ఒక బిగ్ బడ్జెట్ సినిమా ఒకటి ఉంది. అది కూడా అతి త్వరలోనే మీ ముందుకి అనౌన్స్మెంట్తో వస్తాను తప్పనిసరిగా.
ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. ఇలాంటి అవార్డు పిక్చర్స్ యాక్చువల్ చెప్పాలంటే ఫోన్ హ్యాకింగ్ అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇది ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతున్నారు కాబట్టి తప్పకుండా ఒక మంచి హిట్ అవుతుందనే నమ్మకం కూడా మాకు ఉందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది త్వరలోనే రిలీజ్ అవ్వబోతున్నటువంటి హలో బేబీ యొక్క నిర్మాత ఆదినారాయణతో ఫేస్ టు ఫేస్. కెమెరామెన్ ఫాషాతో వెంకట్, 10 TV.